నేను ముందు నుండి మీకు చెప్తున్నానండి మీడియాకి, ఆయన ట్రాప్ అయ్యారు. అది ఏ రకమైన ట్రాపో నాకైతే అర్థం కావడం లేదు. ఆయన రిస్క్ లో పడిపోయి మమ్మల్ని రిస్క్ లో పడేస్తున్నారు. దయచేసి ఆయన ఆ ఇష్యూ నుండి ఫేర్ గా బయటికి రావాలి అనేది, ఆయన లైఫ్ ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటే మేము కూడా చక్కగా మా ఫ్యామిలీస్ కూడా పిల్లలు నేను హ్యాపీగా ఉంటామనేది ముందు నుండి కూడా ఆయనకి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి నా పిల్లల ద్వారా తెలియజేయడం జరిగిందండి. నేను కూడా చాలాసార్లు అధికారంలో పార్టీ ఉండేటప్పుడు కూడా నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పని కూడా నేను తెలియజేయడం జరిగిందండి. జస్ట్ అపోలోలో మొదటి రోజు యాక్సిడెంట్ అయినప్పుడే ఆవిడ వీడియో తీసి చక్కగా పలానా అపోలో హాస్పిటల్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకొని ఆవిడ రకరకాల హాస్పిటల్లో ఉండే వీడియోలు క్రియేట్ చేశారు. మీ అందరికీ తెలుసు ఆవిడ ఎలా ప్రవర్తిస్తుందని. ప్రతి కామెంట్ కూడా ఆవిడ ఎంజాయ్ చేస్తుంది. మేము పరువు కోసం పోరాటం చేస్తుంటే ఆవిడ ఇష్టానుసారం బిహేవ్ చేసుకొని మా లైఫ్లతో ఆడుకుంటున్నారు. ఇలాంటి మహిళలు, ఇలాంటి లేడీస్ ఇతర జీవితాలతో ఆడుకొని మా లాంటి కుటుంబాలని రోడ్డు మీద పడేస్తున్నారు. మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము.